మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును చూస్తూ చెప్పాలి. ఆరోగ్యం అందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా భార్యగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగిద్దునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పాస్టర్ గారి ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎంతకాలం ఈ ప్రమాణం? ఎవరితో ఈ ప్రమాణం? భర్తలు ఉంటావు, భార్య ఉంటావు. వెరీ గుడ్. చాలా చక్కగా కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాడు. ఆ చేతులు ఆ చేతులు నువ్వు కూడా చేతులు అబ్బాయి చేతిలో చేయి వేసి అతని కళ్ళలో చూస్తూ భయపడమని ధైర్యంగా చెప్పు. అతని కళ్ళలో చూస్తూ గట్టిగా చెప్పాలి. ఏ పేరు? మౌత్ దగ్గర పెట్టు. అను నేను. అబ్బాయి పేరేంటి? అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యం అందును నేను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండకై నా భార్యగా భర్తనుగా చేసుకొచ్చున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పాస్టర్ గారి ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎంతకాలం ఈ ప్రమాణం? తెలుగులో జీవితం. ఎవరితో ఈ ప్రమాణం? లైఫ్ లాంగ్. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఇద్దరు కూడా చాలా చక్కగా కన్ఫ్యూజ్ లేకుండా చెప్పారు. మరి వెంకటకృష్ణ రాణి కోమలిని నీ భార్యగా చేసుకోవడానికి గుర్తు ఏమైనా తీసుకొచ్చావా? తెచ్చావా? భర్తగా భార్యగా చేసుకోవడానికి ఏమైనా తెచ్చామంటే బొట్లు తెచ్చామన్నాడు. ఏం మాత్రం మంగళసూత్రం తీసుకుని వచ్చాడు. ఏం తేలేదని ఒక మాట ప్రార్థన చేద్దాం. పొడిగి కూర్చుందండి. మాట ప్రార్థన చేద్దాం. 3 పేటల తాడు త్వరగా విడిపోదని దేవుని లేఖనం సాధిస్తుంది. ఈ మంగళసూత్రాన్ని ధరించడం ద్వారా ఇది వాక్యానుసారం కాదు కానీ జస్ట్ వాగ్దానాలు ప్రమాణాలు ప్రధానమైనవి. దేవుని స్తుతులు చెల్లిస్తే కార్యక్రమంలో ముందుకు వెళదాం. ప్రభువా మీకు వందనాలు. మంగళసూత్రాన్ని మీరు దీవించండి. ఈ బంధాన్ని మీరు బంధించి కృపలో స్థిరపరచి ఆశీర్వాదకరంగా మార్చి క్షేమాభివృద్ధిని కలిగించి మీ కొరకై నిలువబెట్టుమని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా పైన పడబడి దండం పెడతా గుండ్రు చూసుకోరా. ఎవరైనా నేను చెప్పే విషయాలు చెప్తూ పెళ్లి కుమార్తె మెడలో ఈ మంగళసూత్రాన్ని ధరింపజేయాలి. పెద్దలు ఒకరు వచ్చి అక్షంతలు పంచండి. అక్షంతలు ఇప్పుడు ఎవరు చల్లమాకండి. వీళ్ళిద్దరు మీ మధ్యలోకి వస్తారు. అప్పుడు అందరూ లేచి అక్షంతలు వేయండి. నేను చెప్పే విషయాలు చెప్తూ పెళ్లి కుమార్తె మెడలో మంగళసూత్రాన్ని ధరింపజేయాలి.
పరిశుద్ధుడైన కడుతూ చెప్పు దేవుని యొక్క ప్రేమకు నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడలో ధరింపజేయుచున్నాను. ఎన్ని మూడు వేస్తావు? ఎవరు చెప్పారు? దేవరని దీవెనలు